కాబట్టి ఆ విషయం అర్థం చేసుకోండి. సరే, వాక్య భాగంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16-17 వాక్యాలు నేను చదువుతాను, మీరు గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని స్తోత్రం కలుగునగాక. నిన్నటి నుండి మన సందేశం మొత్తం ఏశావు చుట్టే తిరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏశావు చుట్టే తిరుగుతూ ఉంది. అంటే ఏశావు ఒక చెడ్డవాడిగా చిత్రీకరించబడిన అతని ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రియులారా, ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో ఏశావు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడని రాయబడింది. అది ఓకే. కానీ ఏశావుకి 2 పేర్లు ఏంటంటే భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అంటున్నాడు ఈ గ్రంథకర్త. ఈ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త ఏశావుకి ఏ పేరు పెట్టాడంటే భ్రష్టుడు వ్యభిచారి. భ్రష్టుడు వ్యభిచారి, ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ సమీపముగా ఉన్న దినాలలో మొదటిగా భ్రష్టత్వం సంభవించిద్ది అనే వాక్యము తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యములో రాయబడింది. అంటే ప్రభువు రాకడ దినాలలో అనేక మంది భ్రష్టులైపోతారు. వారు విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు. భ్రష్టత్వము అనగా అర్థం ఏంటంటే విలువైన దానిని విలువలేనిదిగా ఎంచుకోవటం, దాని విలువను గ్రహించకపోవటమే భ్రష్టత్వం. అంటే విలువైన దానిని దాని విలువను తెలుసుకోకపోవటమే భ్రష్టత్వం. ఎగ్జాంపుల్, నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు నా చేతిలో ఒక బంగారపు బిస్కెట్ ఉందనుకోండి. ఇదేదో మామూలు బిస్కెట్ అని పక్కన పడేయటం. కానీ దాని విలువ నాకు తెలియాలంటే దాన్ని జ్యువెలర్ షాప్ దగ్గర తీసుకెళ్ళి దీని కాస్ట్ ఎంత అని అడిగితే దాని విలువ వారికి తెలిసింది కనుక ఇన్ని లక్షలు అవుతుంది, ఇన్ని వేలు అవుతుందని చెప్పగలుగుతారు. అదే రీతిగా ప్రభు రాకడలో చాలామంది భ్రష్టులు అయిపోతారని, చాలామంది వారి రక్షణ కోల్పోతారని, చాలామంది విశ్వాసం కోల్పోతారని, పరిశుద్ధత కోల్పోతారని, దేవుని ఎడల ప్రేమను కోల్పోతారని, సత్యములో నుండి తొలగిపోతారని, అలాంటి వారిని బట్టి దేవుని యొక్క నామం కూడా అవమానపరచబడుతుందని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. ఇక్కడ తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం ఏమని రాయబడిందంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. అంటే ప్రభు వచ్చే దినాలలో మొదటిగా వచ్చేది ఏంటంట? భ్రష్టత్వం. అంటే విలువని గ్రహించుకోకపోవటం. నేను రక్షణ పొందాను, నేను సేవ చేస్తున్నాను, దేవుడు నన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, పాపంలో ఉండి శాపంలో ఉండి రక్షించాడు, ఈ విలువైన రక్షణను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఈ రక్షణ నన్ను నరకం నుండి తప్పిస్తుంది, అగ్నిలో యుగయుగాలు కాలిపోకుండా కాపాడుతుంది. నిజంగా ఇది ధనమిస్తే కొన్నది కాదు, ఎవరో ప్రాణం ఇస్తే కొన్నది కాదు, కానీ యేసు ప్రభువారు తన ప్రాణము క్రయధనముగా చెల్లించి ఈ గొప్ప రక్షణను నాకు ఉచితముగా ఇచ్చాడు. ఎంత జాగ్రత్త కాపాడుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఆలోచన పోయి ఈ రక్షణ చీప్ అయిపోద్ది అంట చాలామందికి. బాప్తిసం పొందామంటే చీప్ అయిపోద్ది, మందిరానికి వెళ్ళటం చీప్ అయిపోద్ది, దేవుని బిడ్డలమని చెప్పుకోవడం చీప్ అయిపోద్ది. దీనినే భ్రష్టత్వము సంభవించినట్టు అంటున్నాడు. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా,
నువ్వు పొందిన రక్షణ బట్టి నువ్వు హోందాగా ఫీల్ అవ్వాలి. ఎందుకని? దేవుడు ప్రపంచములో అనేక మందికి లేని భాగ్యాన్ని దేవుడు నీకు కల్పించాడు. ఇది ఎంత గొప్పది! రేపు బిలినియర్స్, మిలీనియర్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ రక్షణ కానీ లేకపోతే వారు నరకంలో కాలిపోవటమే. కానీ వారికి లేని భాగ్యాన్ని దేవుడు రక్షణ పొంది నీకు ఇచ్చాడు. దీని విలువను నువ్వు పోగొట్టుకోవటమే, దాని విలువను ఎరగకపోవటమే భ్రష్టత్వం అంటే. అయితే ప్రభు రాకడలో మొట్టమొదటిగా ఏం సంభవించిందంట? భ్రష్టత్వం సంభవించింది. సరిగా ప్రార్థన చేయలేరు, సరిగా విశ్వాసం కలిగి ఉండలేరు, సరిగా దైవ సన్నిధికి రాలేరు, ప్రభుతో ఎక్కువ గడపలేరు, లోక కార్యాలకు ఇచ్చే ఆ ప్రాముఖ్యత, ఆసక్తి దేవుని కార్యాలకు ఇవ్వలేరు. అంటే వాళ్ళు ఏమైపోయినట్టు? భ్రష్టులు అయిపోయారు. అయ్యా నాకెందుకో ప్రార్థన చేయ బుద్ధి కావట్లేదు, ఎందుకని? భ్రష్టుడు అయిపోయావు. నాకెందుకో వాక్యం చదవ బుద్ధి కావట్లేదు, ఎందుకని? భ్రష్టుడు అయిపోయావు. నాకెందుకో సన్నిధికి రా బుద్ధి కావట్లేదు, ఎందుకని? భ్రష్టుడు అయిపోయావు. భ్రష్టత్వం సంభవించేసింది నీకు. ఏశావు ఎట్లా భ్రష్టుడైపోయాడో, ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు, కోరికలు నీకు రావట్లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? భ్రష్టత్వము సంభవించింది. ఈ భ్రష్టత్వం ఎట్లా సంభవించింది అంటే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నాశన పాత్రుడగు పాప పురుషుడు. ఎవడీడు? పుణ్యపురుషుడు యేసుక్రీస్తు వారు. పాప పురుషుడు ఎవడో? వీడు క్రీస్తు విరోధి. వీడు ప్రజెంటు అదృశ్యంగా కనబడకుండా అనేక మందిలో దూరి క్రియ చేస్తూ ఉన్నాడు. వాడి అలవాట్లు, వాడి ఆశలు, వాడి కోరికల్ని కనబడకుండా క్రియ చేస్తున్నాడు. కానీ ఈ మర్మమును ఆత్మ సంబంధమైన వ్యక్తులు మాత్రమే గ్రహించగలరు. దేవుని స్తోత్రం కలుగునగాక. డైరెక్ట్గా వస్తే వాణ్ణి ఎదుర్కోవటానికి, వాణ్ణి జయించటానికి ఒక శక్తి ఉంది మనకి. ఏంటో శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాప పురుషుడు, నాశన పాత్రుడగు ఈ ధర్మ విరోధిని పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తున్నాడు. నా పిల్లల జోలు రావద్దు, నా సంఘం జోలు రావద్దు, నా సేవకుని జోలు రావద్దని అడ్డగిస్తాడని హద్దు దాటిపోయి, కంచె దాటిపోయి వాడి సరిహద్దుల్లోకి వెళ్ళినటువంటి వారిని వాడు పట్టేసి ఇప్పటికే వాడి క్రియను చేసేస్తా ఉన్నాడు. మనం అనుకుంటాం ఒకప్పుడు ఎంత మంచి విశ్వాసి, ఒకప్పుడు ఎంత మంచి సేవకుడు, ఒకప్పుడు ఎంత మంచి సంఘ పెద్ద, ఈరోజు ఎందుకు అయిపోయారు వీళ్ళు? ఇట్లా పాడైపోయారు? ఒకప్పుడు చక్కగా పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవాళ్ళు, ఎంత ఆసక్తిగా ఉండేవాళ్ళు. ఈరోజు ఎందుకు అయిపోయారంటే వాడి హద్దుల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి వాడికి దొరికిపోయారు. ఎవరికి దొరికిపోయారు? సాతానుడికి దొరికిపోయారు. అపవాదికి చోటిచ్చారు. వాడికి వాళ్ళకి తెలియకుండానే ఆ సాతాను క్రియలు వారిలో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి క్రియ జరిగినప్పుడే యేసు ప్రభువారు యోహాను సువార్త 8:44 అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి దురాశలనే మీరు నెరవేర్చుచున్నారు. ఆ మాట అంటే ఒప్పుకుంటున్నారా వాళ్ళు? ఒప్పుకోట్లా. మా తండ్రి అబ్రహాం, మా దేవుడు యెహోవా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళి సాతాను పిల్లలు అంటావే, అపవాది పిల్లలు అంటావే అని ఆయన సంపాలని అనుకున్నారంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, సాతాను క్రియ నీలో ఏదైనా జరుగుతున్నట్లయితే నువ్వు ఆల్రెడీ దేవుడు వేసిన కంచె దాటిపోయి సాతానుకు దొరికిపోయి వాడి క్రియలు నీలో తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి. దీనినే భ్రష్టత్వము అంటున్నారు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చెయ్యకూడని పనులు చేస్తారంట. చెయ్యకూడని పనులు. వాళ్ళ హృదయంలో ఇక దేవునికి చోటు ఉండదు. వారికి హృదయం ఉంటుంది, ఆ హృదయంలో దేవునికి చోటు ఉండదు. ఎవరో చోటు ఉండదు అంటే అపవాదికి మాత్రమే చోటు ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఏంటి వీళ్ళకి ఇలాంటి ఆశలు వచ్చేసాయి, ఒకప్పుడు ఇలా లేరే, ఏంటి ఇలాంటి క్రియలు జరుగుతున్నాయి వీళ్ళలో, ఒకప్పుడు ఇలా లేరే. దేవుడు వేసిన కంచె దాటిపోయారు వాళ్ళు.
సాతానుకు దొరికిపోయారు, అపవాదికి చోటిచ్చారు. ఇప్పుడు ఏమి సంభవించేసింది? భ్రష్టత్వం సంభవించేసింది. ఈ భ్రష్టత్వం సంభవించడం వలన వారిలో జరిగే కొన్ని క్రియలను గురించి మీకు ఈరోజు నేను చెప్తా వినండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. అంటే ఈ భ్రష్టులుగా మారిపోయిన వాళ్ళ జీవితము ఎలాంటి క్రియలతో ఉంటుందో మీరు గమనించాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నిన్ను నాటాను, నిక్కమైన విత్తనములను విత్తనము వలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటాను, కానీ జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్టు సంతానమైతివి. నేనేమో శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె ఉండాలని నిన్ను అత్యున్నతమైన పర్వతం మీద నాటా, కానీ నీలో ఈ క్రియలు ఏర్పడ్డాయేంటి? నిన్న ఎగ్జాంపుల్, మహారాష్ట్ర మధ్యప్రదేశ్లోనో యాపి చెట్టుకి మామిడి పండ్లు కాశాయి. యాపి చెట్టుకి మామిడి పండ్లు ఎలా సాధ్యమవుతుంది? యాపి చెట్టు చేదు, మామిడి చెట్టు తీపి. యాపికాయలు చేదు, మామిడికాయలు తీపి. అది ఎలా సాధ్యమైంది? సైంటిస్టులు కూడా వచ్చి అసలుకి ఎట్లా ఇది అని అక్కడ ప్రజలు అడుగుతున్నప్పుడు, ఏం లేదు, ఇది యాపి చెట్టే, కానీ దానికి ఈ మామిడి చెట్టుని అంటుకట్టి, మామిడి చెట్టు కొమ్మని తీసుకొచ్చి అంటుకట్టారు వీళ్ళు. అందుకని అంటు కట్టబడిన స్థలం వరకేమో యాపి చెట్టు, ఈ కొమ్మని ఎప్పుడైతే యాడ్ చేశారో అక్కడ నుండి అది మామిడి చెట్టుగా పెరిగింది, దానికి కాయలు కాస్తున్నాయి. అంతే, ఏం లేదు. ఇప్పుడు ఆ కాయలు తిన్నా కూడా మీకు మామిడికాయలాగే అనిపించవు. కొంత యాపి చెట్టు సారం కూడా దాంట్లో ఉంటుంది, చేదుగా కూడా ఉంటుంది అని చెప్తున్నారు సైంటిస్టులు. ఇక్కడ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, దేవుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నిన్ను నాటి తిని అన్నాడు. ఇక్కడ ద్రాక్షవల్లిగా నాటింది ఎవరిని? సంఘాన్ని, విశ్వాసులను. అయితే భ్రష్ట సంతానం ఎట్లయితివి అంటున్నాడు. నువ్వు మంచిగా ఉండేదానివి, మంచిగా ఉండేవాడవు, ఈ రోజున భ్రష్ట సంతానం ఎందుకయ్యావు? విశ్వాసులను కూడా మనం గమనిస్తే చాలా పరిశుద్ధులుగా ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా, తెలియకుండానే వాళ్ళలో సాతానుడు మోసం చేసేసాడు. యాపి చెట్టుగానే ఉండాలి, మామిడి చెట్టుగానే ఉండాలి, కానీ అంటుకట్టింది ఎవరో? మనిషి. అలాగే కొంత ఆత్మీయత, కొంత పాపం, కొంత పరలోక రాజ్యం, కొంత లోకం, కొంత పరిశుద్ధత, కొంత అపవిత్రత, ఇట్లా అంటుకట్టింది ఎవరో? సాతానుడే. పేరుకు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఉండు, నీలో జరుగుతున్న కార్యాలని నాయ జరగాలి. మొదలేమో యాపి చెట్టు, చివరి కొమ్మలో కాయలు ఎవరే? మామిడికాయలు. మొదలేమో క్రైస్తవులే, విశ్వాసులే, కానీ మీలో జరుగుతున్న క్రియలన్నీ ఎవరే? నాయి. మోసం చూసారా ఎంత మోసమో? ఆ క్రియలను బట్టి నీకు అర్థం కావాలి. టక్కున సమయం దొరికితే మోకాల నుంచి ప్రార్థన చేయాలనిపించే నా మనసులో ఇప్పుడు టీవీ పెడితే సినిమాలు చూడాలనిపిస్తుంది. ఏంటి? భ్రష్టత్వం సంభవించేసింది. బైబిల్ చదవాలనుకునే నాకు ఈరోజు పిచ్చి పిచ్చి నవల్ల చదవాలనిపిస్తుంది. అంటే భ్రష్టత్వం సంభవించేసింది. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని మందిరం అంటే పరిగెత్తాలనుకునే నాకు ఈరోజు సినిమా హాల్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే భ్రష్టత్వం సంభవించేసింది. సాతానుడు దొరికిపోయారు వాళ్ళు. హల్లెలూయా. దైవ సన్నిధిలో గంటల కూర్చుండే నేను వేస్ట్గా, వ్యర్థంగా వేరు స్థలాల్లో కూర్చుంటున్నానేంటి? పాడైపోయావు, సాతానుడు దొరికిపోయావు. నీకు తండ్రి మీద, భక్తి మీద, పరలోకం మీద ఈ ఆశలు బాగొట్టేసి ఈ లోక సంబంధమైన ఆశలతో సాతాను నీ హృదయాన్ని నింపాడు. మంచి పిండిలాగున్న నీవు, దుష్టుడు పులిసిన పిండి అనే చిన్న ముద్దనేసేసాడు. మంచి పిండి అంతా ఏమైంది? పడైపోయింది.
నువ్వున్న ఏ ప్రాంతంలోనైనా, నువ్వున్న ఏ స్థలంలోనైనా ఈ సత్యాన్ని నువ్వు గ్రహించి నా ప్రియతని బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కాకి పావురాల్లోకి పోయినా అది కాకిలాగే కనపడుద్ది. అలాగే పావురం కాకుల్లోకి వెళ్ళినా పావురంలాగే కనపడుద్ది. అట్లాగే దేవుని బిడ్డలో ఎక్కడికి పోయినా దేవుని బిడ్డలాగే కనపడాలి. ఎక్కడ పోతే అక్కడ ఆ వేషం వేసావు అనుకో, నీకు ఏం సంభవించినట్టు? భ్రష్టత్వం సంభవించింది. నటిస్తున్నావు, ప్రార్థన కోల్పోయావు, విశ్వాసం కోల్పోయావు, దేవునితో ఉన్న మంచి అనుబంధం కోల్పోయావు. అందుకని అంటున్నాడు అక్కడ, శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఒంటిదానిగా నిన్ను నాటి తిని, కేవలం నిక్కమైన విత్తనములను చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి. ఏంటంట జాతిహీనపు ద్రాక్షవల్లి అంటే ఏంటి? వెర్రి ద్రాక్షాలు, చేదైన ద్రాక్షాలు, తీయని ద్రాక్షాలు పండుతావని నిన్ను నాటాను. కానీ ఏమైపోయావు? సారం కోల్పోయావు, రుచిని కోల్పోయావు. ఈరోజు జాతిహీనపు అంటే నీ జాతి అది కాదే. ఇప్పుడు యాప చెట్టు మామిడికాయలు కాసిందంటే మామిడికాయలు జాతి కాదు కదా, అది ఏ జాతి? అది యాప చెట్టు. దేవుని బిడ్డలారా, మన జాతి ఏంటి? మన జాతి ఏంటి? క్రైస్తవులం, దేవుని బిడ్డలం, వెలుగు సంబంధులం, యాజకులం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, సొత్తైన ప్రజలం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఎందుకు వీళ్ళు అయ్యారు? ఈ విధంగా ఎందుకు భ్రష్టు పడుతున్నారు అంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 1:28 రాయబడింది. రోమాపత్రిక 1:28, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియన్నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అర్థమైందా? మరియు వారు తమ మనసులో దేవునికి ఏమీ లేదంట, చోటివ్వలేదు. ఎందుకు అలా జాతిహీనపు సంతానంగా మారారు? ఎందుకు భ్రష్ట సంతానం అయ్యారు? ఎందుకు అలాంటి ఆశలు వాళ్ళలోకి వచ్చాయి అంటే ఒకటి కారణం, వారి మనసులో దేవునికి ఏమి ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదంట. ఈ రోజున దేవుడు హృదయం అనే నీ తలుపు దగ్గరికి వచ్చి తడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, కొంచెం తలుపు తీస్తావా? నువ్వు తలుపు తీస్తే నేను వచ్చి నీతో ఉంటాను. మనిద్దరం కలిసి నడుద్దాం, మనిద్దరం కలిసి ఆనందిద్దాం, మనిద్దరం కలిసి ప్రయాణం చేద్దాం అని దేవుడు తలుపు తడుతుంటే దేవునికి తలుపులు వేస్తున్నారు. దేవుడికి ఏం వేస్తున్నారు? ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం చదవండి, 3:20. ఇదిగో తలుపు నొద్ద ఉండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమిని నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనము చేయను. చూడండి, దేవుడు అంట తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాడంట. తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను మలేషియా వెళ్ళినప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 హోటల్ అదేనంట. భూమి మీద నుండి ఇంచుమించు చాలా అంటే అనేక కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఒక పర్వతం. మేఘాలు దానికి అనుకొని ఉంటాయి. కింద నుండి రోపులో తీసుకెళ్తారు. అక్కడ ఒక 22 అంతస్తుల బిల్డింగ్లో మాకు బుక్ చేశారు ఒక రూమ్ని. వచ్చినటువంటి కొంతమంది సేవకులు కానివ్వండి, ఇంకా కొంతమంది దీంట్లో లేనిది లేదు, రండి చూసొద్దామని అన్నారు. సరే, ఇప్పుడు నేను ఒక్కడనే ఉండటానికి రూమ్లో కుదరదు, తాళాలు వేసేస్తారు. వెళ్ళినప్పుడు నా ప్రియతని బిడ్డలారా, ఒక పక్క క్లబ్బు, ఒక పక్క క్యాష్నో ఏదో అంటారు, ఆటలు, ప్యాక్ ఆటలు, రకరకాల ఆటలు, ఒక పక్క ఫుడ్డు,
ఒక పక్క డ్యాన్సులు, ఇక ప్రపంచం మొత్తం ఆ బిల్డింగ్లోనే ఉంది. ఎటు పోయినా 2 కిలోమీటర్లో ఎటు పోయినా సరే ఒక హద్దురా అట్లా బిల్డింగ్కి అన్నీ ఎక్కే మెట్లు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, ఎక్స్కలేటరా ఇది అంటారు. దాని మీద నిలబడి తీసుకెళ్ళిపోద్ది అలుపు లేకుండా. కొన్ని చోట్ల కింద పోయేవి ఉంటాయి. అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక చోట నిలబడినప్పుడు దేవుడు నన్ను అంటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఇన్ని చోట్ల వ్యర్థంగా తిరుగుతున్నారు వీళ్ళందరూ, నువ్వు కూడా తిరుగుతావా, కొంచెంసేపు నాతో మాట్లాడొచ్చుగా అన్నప్పుడు నేను వాళ్ళ నుండి సపరేట్ అయిపోయి ఒక బెంచ్ మీద కూర్చొని ఆ తిరిగే వాళ్ళని తిరగనిచ్చి నేను దేవుని స్తుతిస్తూ దేవునితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ దూరంలో నిలబడి, ఏంటి మీరు ఒక్కలే అక్కడికి వెళ్ళిపోయారు, అందరూ ఇక్కడ ఉంటే మీరు ఒక్కలే అక్కడికి వెళ్ళిపోయారేంటి అంటే, ఈ మర్మం ఎలా చెప్పగలుగుతాం వాళ్ళకి? ఒకవేళ చెప్తే వాళ్ళకి అర్థమైద్దా? ఒక బల్ల మీద కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నాతో పాటు ఇంకిద్దరు పెంతెకోస్తు పాస్టర్లు వచ్చి జెర్మియా గారు ఏంది ఎక్కడ కూర్చున్నారు అన్నారు. అది రహస్యం, సీక్రెట్, చెప్పకూడదు. వాళ్ళు కూడా నా పక్కన వచ్చి ఇది అన్నారు. నేను అన్నాను, ఇక్కడ మీరేం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండండి, మౌనంగా కూర్చోండి. దేనికని అంటారు, ఇది మర్మం. దేవుడు హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు, తడుచున్నాడు. నిజంగా ఈ అనుభవం ఎంత గొప్పదో తెలుసా మీకు? పని దగ్గర ఉన్నప్పుడు కూడా ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడొచ్చుగా, ఒకసారి తలుపు తీస్తావా, దైవ స్వరం నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ స్వరము వినగలిగితేనే నువ్వు గొర్రెవి. ఆ దైవ స్వరం వింటేనే గొర్రెవి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యంలో రాయబడింది, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశింపవు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హృదయం అనే తలుపు యొద్ద దేవుడు నిలబడి తట్టుచున్నప్పుడు, ప్రియ దేవుని జనాంగమా, ఆ స్వరాన్ని విని నువ్వు తలుపు తీస్తే ఆయన నీతో కలిసి భోజనం చేస్తాడట. ఎవరంటారు ఆ స్వరం? నా గొర్రెలు అన్నాడు. ఎవరంట? నా గొర్రెలు నా స్వరమేనను, నా గొర్రెలు నా స్వరమేనను. కొన్ని సందర్భాలలో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను టక్కన కట్ చేసి వెళ్ళిపోతా. వాళ్ళు అనుకుంటారు, ఏంటి సంభాషణ పూర్తి కాకుండా అన్న మధ్యలో వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఆ మర్మం మీకు తెలియదు, ఆ రహస్యం నాకు ఒకడికే తెలుసు. ఎందుకనంటే దేవుడు అంటాడు, కాపు మాట్లాడిన వరకు కాపు, ఇకరా. ఒక భర్త భార్యని పిలిచినట్టు, ఒక యజమానుడు దాసుని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు, ఇకరా తడతా ఉంటాడు. ఇక్కడ కిల్లి కూర్చో రూమ్లో, నాతో మాట్లాడు. ఈ అనుభవంలోకి రావాలి మీరు. అప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నట్టు. నువ్వు కానీ ఆయన తలుపు తట్టినప్పుడు తీయకపోతే ఆయన వెళ్ళిపోతే వస్తాడా? పరమగీతముల్లో నా ప్రియుడు వచ్చి తలుపు తడితే తీయనంతలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తున్నాను? వీధుల వెంట తిరుగుతున్నాను, కావలి వారిని అడిగాను, నా ప్రియుడు కనపడ్డా? వాళ్ళు నా వస్త్రములను దోచుకున్నారు, నన్ను గాయపరిచారు, నా ప్రియుడు కనపడ్డా? వాళ్ళు అంటున్నారు, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? నా ప్రియుడు ఎవరు? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. వాళ్ళు అడుగుతున్నారు, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? వేరే ప్రియుల కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏమిటి? ఆయన ధవలవర్ణుడు, తెల్లని వాడు, రత్నవర్ణుడు, ఎర్రని వాడు. ధవలం అంటే తెలుపు, రత్నం అంటే ఎరుపు. 10,000 మందిలో కూడా ఆయన పోల్చుకోవచ్చు. తలుపు తీయలేదు, వెళ్ళిపోయాడంట.
ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, నీ హృదయం దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడు. కొన్నిసార్లు అలసిపోయావు, పడుకుంటావు, లేపుతాడు, లే లే కొంచెం ప్రార్థనలో కూర్చో, కొంచెం నాతో మాట్లాడు. భార్యాభర్తలకు ఎలాంటి సంబంధం ఉంటుందో, దైవ స్వరముతో నడిపించబడుతున్న విశ్వాసులకి, దేవుని బిడ్డలకి అలాంటి సంబంధం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ స్వరం వినేది ఎవరంటున్నాడు? నా గొర్రెలో నా స్వరం వినును, నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేనేం చేస్తున్నాను? నిత్య జీవం వేస్తున్నాను. దైవ స్వరం వింటూ నువ్వు ముందు సాగిపోవాలి బిడ్డ. దేవుడు చెప్తాడు, మంచి చెప్తాడు, చెడు చెప్తాడు, మంచి చెప్తాడు, చెడు చెప్తాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఎక్కడికి వెళ్ళకూడదో చెప్తూ ఉంటాడు. ఈ స్వరం వినే అనుభవం నీకు కావాలి. పిట్టల స్వరాలు వింటున్నారు, కానీ పావురి స్వరం వినాలి మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రతిరోజు నీ స్వరము వినిపించయ్యా, నీ స్వరము వినిపించయ్యా. నీకు వేరైపోతున్నప్పుడు నన్ను గద్దించు, నాకు బుద్ధి చెప్పు. నీ మాట వినకపోతే నన్ను గద్దించు, ఖండించు. నాకై నేను వెళ్ళిపోయానా నాశనం అయిపోతా, నాకై నేను వెళ్ళిపోతే నాశనం అయిపోతా. దైవ స్వరం వినే సాంసోను దెలీలా స్వరం వినటం ఎప్పుడైతే ఆ స్వరానికి అలవాటు పడ్డాడో దైవ స్వరం కోల్పోయాడు. చూడండి, దైవ స్వరమేమో అతనికి బలం ఇచ్చింది, శక్తినిచ్చింది, వాడుకుంది. కానీ దెలీలా స్వరం ఏం చేసింది? దెలీలా స్వరం ఏం చేసింది? బండతో స్నేహము నీకు బలం ఇచ్చాను, భ్రష్టురాలుతో స్నేహం నిన్ను బంధించాను. భ్రష్టురాలు స్నేహం ఏమైంది? బంధించేసింది. ఈ రోజున ఉద్యోగ స్థలాలలో, పనిచేసే స్థలాలలో, వ్యాపారం చేసే స్థలాల్లో ఒంటరిగా ఉంటున్నప్పుడు నీవు ఎవరి స్వరం వింటున్నావు? సాతానుడు ఒక దినాన అవ్వ దగ్గరికి వచ్చాడు, పాము రూపంలో. అన్ని పండ్లు తింటున్నావు, ఈ పండు ఎందుకు తింటలా? నేను తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు, షడాప్ నోర్మై అన్నప్పుడు సాతానుడు వెళ్ళిపోతాడుగా. లూజ్ ఇచ్చింది. సాతానుడు స్వరం ద్వారా మాట్లాడతాడు, జాగ్రత్తగానండి. లూజ్ ఇచ్చింది, జీవితం బూజు పట్టింది. లూజ్ ఇవ్వకూడదు. మీరు ఎందుకని బొట్టు పెట్టుకోరు, మీరు ఎందుకని పూలు పెట్టుకోరు, మీరు ఎందుకని అవి చేయరు, మీరు ఎందుకు ఈ చేయరు అన్నప్పుడు నీకు అవన్నీ అవసరమా? గద్దించాలా? మా పాస్టర్ గారే లూజ్ ఇచ్చావా, బ్రతికేమైంది? బూజు పట్టింది. పాములో నుండి సాతాను మాట్లాడుతున్నప్పుడు అవ్వ గట్టిగా గద్దియాలుగా, గద్దిలా. అది తింటే మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. ఏంటి ఆ లూజు మాటలో? ఎవరి స్వరం వినబడుతుంది నీకు? దైవ స్వరమా, సాతాను స్వరమా? సాతాను స్వరానికి లోబడిపోయింది, వద్దన్న పండు తిన్నది. ఆ తర్వాత ఒంటి మీద బట్టలన్నీ ఊడిపోయినాయి, దిగంబరులు అయిపోయారు. ఈలోపు దైవ స్వరం వినబడుతుంది, ఆదామా ఆదామా నువ్వెక్కడా? అవ్వ అన్నాడా, ఆదాం అన్నాడా? చెప్పండి. అవ్వ అన్నాడా, ఆదాం అన్నాడా? ఆదామా నువ్వెక్కడా అంటే, నీ స్వరం విని నేను దాక్కున్నాను అంటాడు. అంతకుముందు ఆ స్వరం వింటే గంతులేసావుగా, ఆ స్వరం వింటే పరిగెత్తావుగా, ఇప్పుడు ఎందుకని దాక్కుంటున్నావు? ఇప్పుడు ఆ స్వరం వింటే భయం వచ్చిందా నీకు? ఒకప్పుడు వాక్యం అంటే పరిగెత్తావు, వాక్యం అంటే ఎప్పుడు వినాలని ఆసక్తి కనపరిచావే. ఈరోజు ఎందుకని ఆ వాక్యం అంటే భయపడుతున్నావు? కారణం ఏంటి? సాతానుడు నిన్ను భ్రష్టు పట్టించేశాడు, వాడి స్వరముతో నిన్ను మోసం చేసేసాడు, నీ మనసులోకి రాకుండా అన్నీ రప్పించేసేసాడు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? సాతానుడు మోసం చేస్తున్నాడు, జాగ్రత్త. ఆదామా నువ్వు ఎక్కడంటే, నీ స్వరమిని నేను దాక్కున్నాను, ఇప్పుడు నేను దిగంబరని అయిపోయానంటే, నువ్వు దిగంబరమని నీకు చెప్పిన వాడెవడో? ఇదిగో నువ్వు నాకు సాటి అయిన సహాయంగా ఇచ్చావు కదా, ఇదిగో ఈ అవనే నువ్వు ఏదైతే వద్దన్నావో ఆ పండు తీసుకొచ్చి కొన్ని తిని నాకు కొన్ని తెచ్చిచ్చింది. నేను కూడా ఏం చేశా, తినేసా. అది పాడైపోయిందిగా, నన్ను కూడా ఏం చేసింది, పాడు చేసింది. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు చూడండి. ఆదామేమో అవ్వ మీద చెప్పాడు, అవ్వేమో పాము మీద చెప్పింది, పామేమో సాతాను మీద చెప్పాడు. భ్రష్టు పట్టే వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు.
మా అమ్మ వాళ్ళన్నా, మా నాన్న వాళ్ళన్నా, వీళ్ళ వాళ్ళన్నా, వాళ్ళ వాళ్ళన్నా అలా అనొచ్చా? వాళ్ళ వల్ల పాడైపోయా, వీళ్ళ వల్ల నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? ప్రార్థన చేసుకోవాలని తెలీదా? వాక్యాలు ఉంచాలని తెలీదా? ఉపవాసాలు ఉండాలని తెలీదా? సన్నిధికి రావాలని తెలీదా? పొందిన రక్షణ కాపాడుకోవాలని తెలీదా? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తావు. ఇది ఎవరి బుద్ధి? ఇది ఆదాము అవ్వల బుద్ధి. ఒకరి మీద ఒకరు చెప్పటం, వాళ్ళ వల్ల మేము ఇట్టయ్యాం. ఎందుకు అవుతావు? వాళ్ళ వల్ల. ఎవరి వల్ల ఎవరు పాడైపోలేరు. మనము దేవుని వైపే చూస్తుండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునికి మాత్రమే నీ హృదయంలో చోటు ఉండాలి. ఎల్లప్పుడూ దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఉండాలి. ఎవని మనసులో దేవునికి చోటు లేదో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు. వారు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగిస్తున్నాడు. ఒకసారి ఇట్లా తల మీద చేయబెట్టుకొని చెప్పండి, నా మనసులో నీకు చోటుండును గాక, నా మనసులో నీ చోటుండును గాక నాయన. నువ్వు తప్ప, నీ స్వరము తప్ప వేరే స్వరము మేము వినకుందుము గాక. మా మనసులో నీకు చోటు కావాలయ్యా, మా మనసులో నీకు చోటు కావాలయ్యా. మేము భ్రష్టులం కాకూడదు ప్రభువా, వ్యభిచారులం కాకూడదు ప్రభువా. ఆ మనసులో దేవునికి మాత్రమే చోటు ఉండాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి మోకాళ్ళు ఉంచండి, తర్వాత చెప్తా మరలా వాక్యం. ఒక 2 నిమిషాలు మోకాళ్ళు ఉంచండి. ప్రభువా, మా మనసులో నీకు చోటు ఉండాలి ప్రభువా. పలుమార్లు సాతాను మమ్మల్ని మోసం చేస్తున్నాడు. నీ ప్రేమ మమ్మల్ని ఇంకా కాపాడుతూ ఉంది నాయన. నీ ప్రేమ మమ్మల్ని విడవక ఎడబాయికి నడిపిస్తుంది నాయన. నీ ప్రేమ ఇంకా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును ఇస్తుంది నాయన. అలా అలా చేతుల పైకెత్తి మోకాళ్ళ మీదకి రండి, పశ్చాత్తాపడండి, సరి చేసుకోండి, దేవునికి అప్పగించుకోండి. బిడ్డ, నీ మనసులో దేవునికి చోటు ఉండాలి, నీ మనసులో దేవునికి చోటు ఉండాలి. ఇవి అంత్య దినాలు, భ్రష్టత్వం సంభవించే దినాలు ఇవి. మోసపోమకండి, మోసపోమకండి. దైవ స్వరం వినవలసిన అవ్వ ఆదాములు సాతాను స్వరానికి లోబడ్డారు, మోసపోయారు, మోసపోయారు, మోసపోయారు. ఈ రోజున ఎవరు స్వరం వింటున్నావు నీవు? మనుషుల స్వరమా, దేవుని స్వరమా? మనుషుల స్వరమా, దేవుని స్వరమా? మనుషుల సాతాను స్వరమా, దేవుని స్వరమా? స్తోత్రం, స్తోత్ర. దేవుని స్వరము, దేవుని స్వరము, దేవుని స్వరం ప్రార్థన చేయమని చెప్పింది. దేవుని స్వరము ఎత్తుకొని అరణ్యానికి తీసుకొని పోతుంది, ఎత్తుకొని మందిరంలోనికి నడిపిస్తుంది. ఈ విధమైన భ్రష్టత్వానికి దిగటానికి సాతానుడు ఎప్పుడు మోసం చేస్తాడంటే, నెంబర్ 1, మన మనసులో క్రీస్తుకి చోటు లేనప్పుడు. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ చూడండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని గూర్చి మీరే శోధించుకొని చూసుకోండి అంటున్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. చూడండి, విశ్వాసం కోల్పోతే వారు భ్రష్టులు అయిపోయినట్టు. ఈ రోజున చాలామందికి భక్తి విషయంలో నీరసం వచ్చేస్తుంది. కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేక, విశ్వాసంతో జయించలేక, ఇవంతా అనలేక, అవి పదే పదే ధ్యానించటం వలన లోన ఇక ఆ ధైర్యము, ఆ బలము చెడిపోయి లోపల వాళ్ళు కృంగిపోయి, ఏంటి మాకు ఈ గతి పట్టింది, ఎందుకు మేము ఇట్లా ఉన్నాం, మాకేంటి సమస్య వెంట సమస్య, అదిగో కూతురు సమస్య, కొడుకు సమస్య, పిల్లల సమస్య, బజార్లో సమస్య. అమ్మో, ఈ శోధనలు మేము తట్టుకోలేకపోతున్నాం. ఒకప్పుడు తట్టుకున్నావుగా, ఇప్పుడు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? అప్పుడు బలమైన విశ్వాసం ఉంది, ఈరోజు ఏమైపోయింది? విశ్వాసం బలహీనమైపోయింది. బలమైన విశ్వాసం ఉన్నప్పుడు
దావీదు అంటాడు గొలియాతును చూసినప్పుడు సౌలుకి భయం వచ్చింది, ఇశ్రాయేలు సైన్యానికి భయం వచ్చింది. కానీ ఒక బాలుడైన దావీదు చూసి అంటున్నాడు, వీడెంత ఎంత గొప్ప అజానుభావుని చూసి దావీదు ఎందుకు ఆ మాట అనగలిగాడు? చూడండి, ఒక రాజుకు ధైర్యం చాలలేదు, ఒక దేశ సైన్యానికి ధైర్యం చాలేదు. కానీ దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అంటే సౌలుకు లేని విశ్వాసం, సౌలు సైన్యానికి లేని విశ్వాసం దావీదుకుంది. విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? కొండలను పెగిలింపగలిగిన విశ్వాసం. ఈ విశ్వాసం ఉంటేనే మనము ఎన్ని శోధనలు వచ్చినా మనం జయించగలిగేది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోహాను పత్రికలో ఏమని రాయబడిందంటే, లోకమును జయించు విజయము మన విశ్వాసమే. ఎన్ని శోధనలు వచ్చినా ఇవెంత అనే వారు విశ్వాసములో బలాఢ్యులు, విశ్వాసములో పరిపూర్ణులు. వారికి లెక్క ఉండదు. ఏదైనా రానివ్వండి, కరువా రాని, ఖడ్గమా రాని, శ్రమ రాని, ఏదొచ్చినా ఏది మమ్మల్ని ఏమీ చేయలేదు. ఎట్లా వస్తాయో అట్లాగెళ్ళిపోతాయి. వీటికి మేము తలవంచం, భయపడం, వెనకంజ వేయం. మా దేవుడు మాతో ఉన్నాడు. మా యుద్ధములన్నీ ఆయనే చేస్తాడు. హల్లెలూయా. ఈ యుద్ధములన్నీ ఆయనే చేస్తాడు. మేము భయపడం. ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకని? చిన్న శోధన వస్తే తట్టుకోలేకపోతున్నావు. నీకు ఈరోజు వస్తున్న శోధనలు ఏమన్నా కొత్త? దేవుని నమ్మిన దగ్గర నుండి ఎన్ని శోధనలు వచ్చాయి నీకు? కొండను పెగిలించిన నీవు ఈరోజు చిన్న బండకెందుకు భయపడుతున్నావు? విశ్వాసం జారిపోయిందా? బలపరుచుకో విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో. ఒకప్పుడు నీకు వచ్చిన శోధనలు ఎంత భయంకరమైనవి, వాటిలో ఇవెంత ఎందుకు జారిపోతున్నావు? అందుకే అంటున్నాడు అక్కడ, ఏమని? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూసుకొనుడి. రోజు దేవుని దగ్గర అడగాలి, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయ్యా, నా విశ్వాసం ఏంటో సన్నగిలిపోతుంది ప్రభా, ఒకప్పుడు అంత బలమైన విశ్వాసం నాకు ఉండట్లేదు ప్రభా. దాని స్తోత్రం కలుగునగాక. ఒకప్పుడునంత బలమైన విశ్వాసం. నేను ఈ మధ్య వేరే ప్రాంతం వెళ్ళాను కదా, నాకు ఇంచుమించు 2 లక్షల రూపాయలు అవసరం. నేను ఎవరిని నోరిప్పి అడగదలుచుకోలేదు. కానీ ఒకరోజు నా మనసు కొంచెం విశ్వాసంలో కొంచెం బలహీన పడిపోయింది. వీళ్ళందరూ నా బిడ్డలే కదా విశ్వాసులు, ఒక మాట చెప్తే చాలు కదా, మనిషికి 1000 రూపాయలు ఇచ్చినా చాలా డబ్బులు అయితే అని అట్ట అనిపించింది నాకు మనసులో. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు దాకా నువ్వు అడుక్కుంటే ఇవన్నీ జరిగినాయా? ఇవన్నీ ఎవరి ద్వారా జరిగినాయి? నా ద్వారా కదా. నీ మనసులో ఉన్న అవసరత కనీసం ఈ దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్పడానికి వీలు లేదు. అలా ఒకవేళ నువ్వు ఎవరి మీదైనా డిపెండ్ అయ్యావా, విశ్వాసంలో జారిపోతావు. నాకేమనిపించింది అంటే, నా పిల్లలే కదా విశ్వాసులు, తండ్రిట పోతున్నాడు అంటే ఇస్తారు కదా అని మనసు వచ్చింది. కానీ అది కూడా అడగొద్దు. నీకు ఏది అవసరమో నేను ఇస్తాను. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అన్నీ నేను సమకూరుస్తాను, అన్నీ నేను పంపిస్తాను. నువ్వు నోరిప్పి అది చేయి ఇది చేయని ఎవరిని అడగొద్దు అని దేవుడు గద్దించాడండి. ఎందుకని? ఇప్పటిదాకా నిన్ను తీసుకెళ్తున్న మార్గం ఏంటో తెలుసా? విశ్వాస యాత్ర. ఏ యాత్ర? ఈ విశ్వాసము పోగొట్టుకున్నావా భ్రష్టుడు అయిపోతావు, జాగ్రత్త అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. భ్రష్టుడు అయిపోతావు. విశ్వాసము మనుషుల మీద కాదు నీకు ఉండాల్సింది. ఎవరి మీద ఉండాలి? కొంతమంది నాకు కానుకగా పంపించారు. నేనేమన్నా మిమ్మల్ని అడిగానా? ఇక్కడ కొంతమంది నాకు ఇచ్చారు, నేను ఎవరిని అడగలేదే. మీరు ఏంటని అడగల, వాళ్ళు ప్రేరేపించబడి ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
నేను 2 లక్షలు అడిగితే 2,30,000 ఇచ్చాడు దేవుడు నాకు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు చెప్పాలి, ఎందుకంటే సాక్ష్యం అది. నాకు 2 లక్షలు అవసరమైతే 2,30,000 ఇచ్చాడు దేవుడు. ఎలా నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. సేవకులు కూడా జరిగింది. ఒక అతను ఎవరో ఇవ్వాలని వచ్చాడంట. అతనికి నేను బల్లారాధన ఇవ్వాల, వచ్చిన డబ్బులు మళ్ళీ తీసుకుని పోయాడంట. మొన్న అంటున్నాడు, ఇద్దామని వచ్చాను కానీ అన్నా నాకు బల్లారాధన ఇపోయాలక తీసుకుని మళ్ళీ. నేను చెప్పాను, నువ్వు ఇస్తావు ఇవ్వవు అని నీ మీద నాకు ఆశ లేదు, నాకు దేవుడు ఇస్తాడని నమ్మకం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నీకు నచ్చింది చేస్తే ఇస్తావా? నేను నీకు దాసుడిని కాదుగా. నేను ఎవరికి దాసుడిని? నేను నీకు దాసుడిని కాదు. అసలు నువ్వు తెచ్చావన్న సంగతి కూడా నాకు తెలియదు. ఇద్దామని వచ్చాను కానీ నువ్వు ఈ పోయాలని నేను వెనక్కి తీసుకెళ్ళాను. నీ డబ్బు ఎంత చేసు, నువ్వు ఎంత చేసు, నా దేవుడే నాకు గని. ఆమేన్. ఆయన వెండి బంగారం ధనం అన్నీ ఆయనే నాకు. మనుషుల మీద తల వంచిన రోజున నేను చచ్చిపోయినట్టు లెక్క అనుకున్నా. సేవకు వచ్చినప్పుడే మనుషుల దగ్గర చేయి జాపిన రోజున నేను చచ్చిపోయినట్టే. ఆ రోజు నాకు ఎప్పుడు రానివ్వడు దేవుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనుషుల వైపు చేయి జాపిన రోజు నేను చచ్చిపోయినట్టు లెక్క అనుకున్నా. నేను ఏదైనా సంఘాలలో అవసరమైన వాటికి మాత్రమే ఇక్కడ హెచ్చరిక చేస్తాను, కానీ నా పర్సనల్గా అవసరమైనది ఏ రోజు నేను ఎవరిని అడగలే ఇంతవరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా పర్సనల్గా అవసరమైంది ఏ రోజు నేను ఎవరిని అడగల. ఎందుకనంటే అలాంటి విశ్వాసముతో పెరిగాం. అలాంటి విశ్వాసం కలిగిన దైవజనుని దగ్గర ఎదిగాం. ఆయనే దావీదు రాజు గారు. గట్టిగా చెప్పండి. అలాంటి దైవజనుడి దగ్గర ఎదిగాం. కొంచెం బెనికినా సరే పిలిచి గద్దిచ్చేవాడు. మనుషుల వైపు కన్నెత్తి కూడా, మనుషుల మీద కొంచెం కూడా ఆశపడద్దు, నేను చేస్తా నీకు. ఆమేన్. దేవుడు మాట్లాడేది అదే, ఆయన మాట్లాడేది కూడా అదే. వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని మీ కళ్ళు మనుషుల వైపు చూడొద్దు అసలుకి. చూడండి, నేను అడిగింది 2 లక్షలు అయితే 2,30,000 దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా అవసరతలన్నీ తీరిని, మరలా 30,000 మిగిలితే మళ్ళీ నేను వెనక తీసుకొచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే మనకు విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోండి అంటున్నాడు. ఎప్పుడైనా మీరు ప్రేమతో తెస్తే తీసుకోవడమే తప్ప నాకు అద్దె అండి ఇద్దే అండి అని అడగటం అట్లాంటి మనసు రాదు నాకు. ఎందుకు చెప్తున్న ఈ విషయాలు అంటే, మనం ఎవరి మీద అనుకున్న వాళ్ళం, ఎవరి మీద అనుకున్న వాళ్ళం. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చెప్తుంది, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో. అంటే విశ్వాసం పోతే వాళ్ళు ఏమైపోతున్నారు? భ్రష్టులు అయిపోతున్నారు. విశ్వాసము లేని దుష్ట హృదయం అంటాడు ఒకచోట. ఏ హృదయం? విశ్వాసం. ఒకసారి నెత్తి మీద చేపెట్టుకొని చెప్పండి, నాకు విశ్వాసం కావాలి, నా విశ్వాసం బలపడాలి, పరిపూర్ణంగా మారాలయ్యా, నా విశ్వాసం బలంగా ఉండాలి ప్రభా, నా విశ్వాసం మీద డాక్టర్ల మీదకి వెళ్తుందయ్యా, నా విశ్వాసం మీద హాస్పిటల్ మీద మందుల మీదకి వెళ్తుంది నాయన, నా విశ్వాసం నీ మీద కదా ఉండాల్సింది. గురిటివాడు నీ దగ్గరికి వచ్చి కదా కేకలు వేస్తే చూపించింది, కుష్ఠరోగి వచ్చి నీ దగ్గరికి వచ్చి మొర పెడితేనే కదా నువ్వు శుద్ధినిగా చేసింది, దయ్యం పట్టిన వాని తండ్రి నీ దగ్గరికి వచ్చి మొర పెడితేనే కదా వాడికి విడుదల కలిగింది. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసము పోతే, విశ్వాసం పోగొట్టుకున్న వాళ్ళందరూ అందరి హృదయాలు భ్రష్టు పట్టిపోయినాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసముతో జయిస్తూ విశ్వాసముతో ముందుకు సాగిపోతే దేవుడు నీకు తోడయి నిన్ను గెలిపిస్తాడు, వాడుకుంటాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎక్కడ నీ యాత్ర ఆగిపోకూడదు. ఆ విశ్వాసము ఎప్పుడైతే సన్నగిలుతుందో అప్పుడు భ్రష్టులం అయిపోతామంట. భ్రష్టులం. విశ్వాసములు 3. ఎన్ని చెప్పండి? అల్ప విశ్వాసం, అవిశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. అల్ప విశ్వాసం ఉంటే కొంత దూరం అడుగులు వేస్తాం కానీ పేతురులాగా మునిగిపోతాం.
కొన్ని గాలులు అంటే శోధనలో చూసి తట్టుకోలేక భయపడతారు. అది బలమైన విశ్వాసం ఉందనుకోండి, భయపడరా. నా దేవుడు నాతో ఉన్నాడు. ఎవరున్నా లేకున్నా, చెప్పండి, ఎవరున్నా నా దేవుడు నాతో ఉన్నాడుగా, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడుగా, నా దేవుడు నాతో ఉంటాడుగా. ఈ విశ్వాసం నీలో రోజుకు 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 ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడు విశ్వాసం గల వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శారా బలం ఉడిగిపోయినా విశ్వాసము గలదై శక్తి పొంది గర్భమును ధరించిందంట. వాస్తవానికి ఆమె పిల్లల కంటదని ఎవరు నమ్మలేరు, ఎవరికి నమ్మకం కుదరదు. అయినను విశ్వాసము ద్వారా గర్భం ధరించింది. ఈ రోజున ఇక నేను ఇక్కడ ఆత్మలను రక్షించలేను, కొత్త వారిని నడిపించలేను, నేను సేవ చేయలేను, ఇక నా ద్వారా ఎవరు రక్షణ పొందరేమో అనుకుంటున్నావేమో. నీ వయసుతో నిమిత్తము లేదు. విశ్వాసం కలిగి ఉంటే అనేక బిడ్డల్ని కనగలుగుతావు. హల్లెలూయా. అనేక బిడ్డలను రక్షించగలుగుతావు. అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా? లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది నీ జీవితం. ఆమేన్. కొన్నిసార్లు అనిపిస్తుంది అయిపోయింది ఇక నా జీవితం, ఇక నేను ఇంకేం చేస్తాలే, ముసలోడిని అయిపోయా, బలం అయిపోయింది, ఇక ఇంకేముంది అనుకుంటాం. నో నో నో, అయిపోయింది అనుకున్నప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకని విశ్వాసం ఎప్పుడు సన్నగిలిపోకూడదు. 3వది చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యాల్లో రాయబడింది. భ్రష్టత్వం ఎలా సంభవిస్తుందంటే 3వది, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, భ్రష్టత్వము 3వదిగా ఎలా సంభవిస్తుంది? మొదటిది, దేవుని మనసులో చోటు లేకపోతే వారు భ్రష్టులు అవుతున్నారు. విశ్వాసములో నుండి తొలగిపోతే, విశ్వాసములో దిగజారిపోతే వారు భ్రష్టులు అవుతున్నారు. 3వది, నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 2 విషయాలు రాయబడ్డాయి. ఒకటి, అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధల యందు లక్ష్యముంచటం వలన. ఇదిగో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగానండి. కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును అన్నాడు. మోసపరిచే ఆత్మల యందును అంటే ఏంటి? పాస్టర్ల వలన కూడా భ్రష్టులు అవుతారంట. దేవుని సేవకుల వలన విశ్వాసులు ఏమవుతారు? భ్రష్టులు అయిపోతారు. ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి భార్య ఈ మధ్య, అంతకుముందు ఒక ఆవిడ ఇక్కడ తెల్ల డ్రెస్ వేసుకొని బైబిల్ పట్టుకొని తిరిగేది. ఆమె ఆ పిరంగపురం ఏరియానే. సరే, ఆమె తీసి పక్కన పెడితే ఇంకొక ఆమె సేమ్ విధానంలో తిరుగుతున్నప్పుడు సరే ఒకసారి వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ ఆయన పాస్టర్ గారు నాకు తెలుసు, ఒకసారి నన్ను కూడా మీటింగ్ పిలిపించారు. కాబట్టి ఒకసారి వస్తే ఏదో కొంచెం మర్యాద చేసి కానుకిచ్చి పంపించాం. అంతవరకు బాగానే ఉంది. మరలా 2వసారి వచ్చింది. అప్పుడు నాకు కొంచెం కన్ను బాగా ఎర్రగా అయింది, మీరు కూడా చూశారు. అప్పుడు బ్రదర్కి ఆ సిస్టర్ గారితో మాటలు మాట్లాడి ఏదో ఉన్న చిన్న కానుకిచ్చి పంపించేసే అన్న. 2వసారి ఇక ఆమెకు అలవాటు అయిపోయింది. ఆమె ఇక్కడ ఒక్కసాటికే కాదు, చాలా ప్రాంతాలు ఈ మధ్య ఇట్లా అడుక్కోవడం ఎక్కువైపోయింది. ఇల్లు ఇక్కడ ఎవరన్నా వాళ్ళకి విశ్వాసులు ఉన్నారంటే ఎవరు లేరు. ఈ ప్రాంతంలో ఏమైనా సేవ ఉందంటే సేవ లేదు. అర్థమైందా? ఈ జోలు ఒకటి వేసుకోవటం, బైబిల్ ఒకటి పట్టుకోవటం, వద్దనే కొద్దిగా ఇంట్లోకి రావటం, మీకు ప్రార్థన చేస్తానని చెప్పటం. అదే విధానంలో 3వసారి వచ్చింది. నేను ఈలోపు వేరే దేశం నుండి వచ్చాను. లోన కూర్చున్న తర్వాత అన్నతో మాట్లాడాలని అంటే పోయినసారి కూడా 2 సార్లు వచ్చింది. బాగలేదన్న అన్నతో మాట్లాడాలి అంటుంటే నేను అంత ప్రాముఖ్యమైన విషయం ఏంటా అని మొదటిసారి మాట్లాడలేదు, కానీ నిన్న మాట్లాడా. ఏంటక్క ఏదో ఇంత ప్రాముఖ్యమైన విషయంలాగా మాట్లాడాలన్నారంట కదా,
ఏంటి ఆ విషయం అన్నా, ఈలోపు ఇంకో పాస్టర్ గారు నన్ను చూడాలని మిరియాలగూడ నుండి వచ్చాడు. ఆయన మంచి దైవజనుడు. వాళ్ళ అమ్మాయికి ఇక్కడ ఎన్ఆర్ఐ యూనివర్సల్లో ఏదో ఎగ్జామ్ రాయించడానికి వచ్చానండి, మిమ్మల్ని కలవాలని వచ్చానంటే మంచి ఆత్మీయుడు ఆయన. సరే అని నేను ఫోన్ చేశారు, వచ్చాడు. ఈలోపు ఏం కూడా వచ్చింది. ఇక్కడ మోసం ఎలా జరిగిందో జాగ్రత్తగా రండి. సరే అక్క వచ్చారు, మంచిది తాగండి అది అని మరి ఏది చేసాం. ఓకే, అంతవరకు. ఇక నాకు లోన అంతరాత్మ చెప్తుంది ఏమో కేవలం డబ్బుల కొరకే వస్తుందని. ఇక స్టార్ట్ చేసిందండి నీకు ఈసారి అబ్బాయి పడతాడు, అది ఇది అట అన్నది బాగానే ఉంది ఒకసారి. ఓకే సరే, ఇప్పుడు దేవుడు పుట్టించేవాడు, నువ్వు చెప్పినా పుట్టిస్తాడు, చెప్పపోయినా అది వేరే విషయం. పొగుడుతుంది. జెర్మియా ఒకసారి మా ఏరియాకి వచ్చాడు, మేము బాగా దీవించబడ్డాం అట్ట అన్నది. ఓకే, అంత దీవెనలు వచ్చినప్పుడు ఇంక బ్యాగ్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. మూడోసారి ఇంకేముంటుందంటే, అన్నా ఆ ప్రాముఖ్యమైన విషయం ఏమి లేదు, నేను ఒకటి కొనాలనుకుంటున్నాను, మీ హస్తం కూడా ఉండాలి అన్నది. అక్క నేను 3 సార్లు నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, మీ ఆయన మీద గౌరవంతో నేను చెప్పలేదు, నువ్వు అసలుకి ఇలా ఎందుకు వస్తున్నట్టు అని అడిగా. నేను పాస్టర్ గారిని, నా దగ్గరికి వచ్చి నువ్వేం ప్రార్థన చేస్తావు? ఎట్లాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు, ఇళ్ళకి జాగ్రత్త, భ్రష్టు పడతారని వాక్యం చెప్తుంది అక్కడ. కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధల యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మదేవుడు చెప్తున్నాడు ఇక్కడ. జాగ్రత్తగానండి. ప్రతి ఒక్కరిని ఇళ్ళకు పిలిపించుకొని ప్రార్థన చేయండి. తెల్ల డ్రెస్ కట్టుకునే చాలు మన వాళ్ళకి ఇది ఒక పిచ్చి. ఏ డ్రెస్సు? తెల్ల డ్రెస్ వేసుకుంటే ఇంక పాస్టర్లు అయిపోయినట్టే. వాళ్ళ మీద వాళ్ళ చేత మళ్ళీ చేతులు పెట్టించుకుని వాళ్ళ ప్రార్థన చేయించుకోవడం. వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంది. నిజంగా దైవజనుడు సిగ్గిడిసి రాకూడదు. అట్ట అనుకుంటే మనకు దాదాపు 13 సంఘాలు ఉన్నాయి. ఈ 13 సంఘాలు నెలలో నేను ఒక రౌండ్గా వేస్తే మినిమం 2 లక్షలు వస్తాయి నాకు కానుక. 2 లక్షలు ఈజీగా. ఒక్కొక్క ఏరియా పోతే మినిమం 4-5 వేలు రావా? అడగండి. మినిమం 4-5 వేలు ఈజీగా వస్తాయి నాకు కానుక. అక్కడ ఎందుకు ఈ పేరుచారులు తిరిగితేనే 3-4 వేలు వస్తాయి. అయినా నేను వస్తున్నానా 2-3 నెలలకు కూడా రావట్లా. ఎందుకని మీరు అప్పటికి 1-2 సార్లు పిలుస్తారు. నేను ఈ మధ్య ఇంకా తగ్గించా. ఎంతముందని వచ్చావండి బాగా. దేవుడు అన్నాడు, ఎక్కువ నువ్వు తిరగొద్దు, ఎక్కువ నాతో మాట్లాడాలి, నా దగ్గరికి గడపాలి అన్నప్పుడు ఈ బ్రదర్లు పంపిస్తున్నా, మీరు వెళ్ళిరండి అని. డబ్బుకే కకుర్తి పడితే నెలకు 2 లక్షల దాకా వస్తాయి. 13 సంఘాలు నేను తిరిగితే ఎవరన్నా వద్దంటారు నన్ను? ఎందుకని? ఈ తిరుగుడు కంటే కూడా దేవుడు సన్నిధిలో ఎక్కువ గడపటం ప్రాముఖ్యమని దేవుడు చెప్పాడు. అందుకని నేను ఎక్కువగా తిరగట్లే ఈ మధ్య. లాస్ట్గా ఏం జరిగిందండి, నేను ఒకటి కొనబోతున్నా, నీ హస్తం ఉండాలన్నా అన్నది. అక్క నీకు నిజంగా దేవుడు పిలుపుంటే, దేవుడు మిమ్మల్ని పిలిస్తే, మీరు దేవుని చిత్తము చేయటానికి యోగ్యులైతే దేవుడు ఇస్తాడు మీకు. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు బర్నబాస్ అన్న ఉన్నాడు, కోరి పనులు చేపిస్తున్నాడా లేదా? ఇప్పుడు కోరి పని చేపిస్తున్నప్పుడు పని వాళ్ళకి ఏది కావాలని ఎవరు చూసుకోవాలి? నువ్వేగా చూసుకోవాల్సింది. ట్రాక్టర్ చూసుకోవాలి, జాకీలు చూసుకోవాలి, ఏది కావాలన్నా పని నీది కాబట్టి. అట్లాగే దేవుని పని చేస్తున్నప్పుడు ఎవరు చూసుకోవాలి? దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడు ఇవ్వాలి. సరే, విశ్వాసుల కాడికన్నా పోతే అది వేరు. ఆ పనిమాల ఒక టైం పెట్టుకొని వస్తా ఇట్లా అడిగినప్పుడు కొంచెం గట్టిగానే ఖండించా. నేను ఎంత మౌనంగా ఉంటానో దైవికమైన విషయాల్లో రూల్స్ కూడా అంత గట్టిగా మాట్లాడతా. అక్క మీరు ఇలా రాకూడదు. నీకు ఎంతమంది విశ్వాసులు అని చెప్పావు మీ ఏరియాలో? ఒక 40-50 మంది ఉన్నారన్న. రోజుకి వారంలో 7 రోజులు కదా, 5 రోజులు ఒక్కొక్క ఇంటి దగ్గర కూటం పెట్టు, ఉపవాస కూటం పెట్టు. అట్టా ఒక నెలకు సరిపోయే కూటాలు ఉంటాయి నీకు. దేవుని దగ్గర అడుగు, దేవుడు ఇస్తాడు. ఇలా నువ్వు తిరగటం వల్ల మీ ఆయన మీద నాకు అభిమానం కూడా పోతుంది. ఆయన మంచి సేవకుడు. అలాంటిది ఇట్లా నువ్వు తిరగటం ఇది కరెక్ట్ కాదు అది అంటే, అది కాదన్నా ఎక్కడ పోనన్నా మీ దగ్గరికే వస్తున్నానా అన్నది. మళ్ళీ ఇటాడో దూరింది. మళ్ళీ దేవుని స్తోత్రం కలుగునగాక. దూరింది. అంతకుముందు ఒక ఆవిడ వచ్చేది పాపం, మీకు కూడా కొంతమంది తెలుసు పాపం, ఇళ్ళలో కూడా దూరి ఉంటుంది. ఆమె పోయింది. కానీ ఇట్లా వీళ్ళ వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు దేవుడు? విశ్వాస భ్రష్టులు అవుతారు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకని?
వాళ్ళకి ఏ కాడికి తీయని మాటలు, అన్నా అట్టన్నా ఇట్టని నన్ను పొగట్టం ప్రారంభిస్తూ ఉంటే నాకు బాధ కలిగింది. ఎందుకంటే యేసు ప్రభువు ఒకసారి దయ్యం ఎల్లగొట్టినప్పుడు దయ్యం పొగుడుతుంది యేసయ్యని. ఓ అట్టా ఇట్టా అంటే దేవుడు యేసయ్య అంటాడు, ఏయ్ నర్మయ్, పొగిడేది ఎవరు చెప్పండి అసలుకి? విశ్వాసుల దగ్గరికి వచ్చి పొగిడేది ఎవరో? సాతానుడే. విశ్వాసుల దగ్గరికి వచ్చి ఖండించి గద్దించి బుద్ధి చెప్పేది ఎవరో? దైవజనుడు. సరిచేసేది దైవజనుడు. పొగడకూడదు. పొగిడితే ఏమైపోతారు? పాడైపోతారు. మా పాస్టర్ గారు నన్ను ఎప్పుడు తిడతా ఉండేవాడు. ఒకసారి మా పాస్టర్ అమ్మగారికి నేను చెప్పా, అమ్మ నేను ఎప్పుడు నన్ను తిడతా ఉంటాడు, పొగడ్డిందని అంటే, అయ్యా నువ్వు పోయిన తర్వాత పొగుడుతాడయ్యా, నీ ముందు మాత్రం ఆయన తిట్టాడు. ఒకరోజు నేను అడిగాను, ఎందుకని ఇట్లా జర్మియా గారిని తిడతా ఉంటావు ఇద్దనంటే, వాడు గొప్ప సేవకుడు కావాలి అన్నాడంట. గట్టిగా చెప్పండి. వాడేం కావాలి? గొప్ప సేవకుడు కావాలి అని. అందుకని అనుక్షణం వాడి తప్పులు ఒప్పులు నేను తెలియపరుస్తున్నాను. వాడిని అందుకే పొగట్టలేదు. నేను పొగిడానా వాడు పాడైపోతాడు. నేను పొగిడానంటే ఇంక సరిపెట్టుకుంటాడు ఓకే అని. అవును, వాడు ఇంకా పెద్ద సేవకుడు అవ్వాలి, గొప్ప సేవకుడు అవ్వాలి. ఆ మనసులో ఎన్నో ఉన్నాయి వాడి గురించి. కానీ ఇప్పుడు నేను వాడిని పొగిడానా అంతటితోనే ఆగిపోతాడు ఇక. అందుకని వాడి ముందు ఎప్పుడు అట్లా అంటుంటాను, అంతేగాని వాడి మీద ప్రేమలాగా కాదు నాకు అన్నాడంట. దాని స్తోత్రం కలుగునగాక. మిమ్మల్ని పొగడకూడదు. ఇట్లా చాలామంది చూడండి, అబద్ధికుల వేషధారణ వలన. అంటే అబద్ధికుల వేషధారణ అంటే ఏంటి? సేవకులు కాదు, కానీ సేవకుల వేషం. పిలుపు లేదు, పిలుపు ఉందని డ్రామా. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందు లక్ష్యముంచి అంటే ఇప్పుడు వాళ్ళ మీద లక్ష్యముంచి నమ్మి ఏమవుతున్నారు? విశ్వాస భ్రష్టుల గుదురు. అసలు అడుక్కోవటం ఏంటి? ఇళ్ళకొచ్చి నాకు నూనె ఇవ్వండి అమంటుంది. మా సంఘంలో ప్యాడ్ కొనబోతున్నాం, నీది ఒక చెయ్యి అన్నాటుంది. ప్యాడ్ కొన నేను చెప్పా, మా సంఘంలో లేదు ప్యాడ్ అన్న. నేను స్తోత్రం కలుగునగాక. మా సంఘంలోనే లేదు ప్యాడ్. అర్థమైందా? నీకు బ్యాడ్ అన్ని దేవుడి తాళ్ళు పో అన్న. దేవుడి ఇవ్వాలి, నువ్వు ఇంటింటికి వచ్చి అడుక్కోవడం ఏంది? నీ విశ్వాసులు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు కదా. ఇదేం అలవాటు? గత కాలంలో ఒక ఆమె వస్తుందంటే ఆమె కూడా ఎట్నే చెప్పాను, మరలా ఆమె పోయింది, నువ్వు దాపరించావు ఇక్కడ. నీ విశ్వాసుల దగ్గరికి పో. నీకు కూడా చెప్తున్నా, అడుగు కూడా పెట్టినాయి మా అక్కడ ఇళ్ళలో. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎందుకనంటే పొగిడి మీ ద్వారా కొన్ని పనులు చేయించుకుంటారు వాళ్ళు. ఏం చేయించుకుంటారు? పొగిడి. మీరు అట్టా ఇట్టో జకరయ్య గారు అట్టా ఇట్టా అంటే ఏముంది, రాలుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాలుతూ ఉంటాయో ఆయన ఎట్టగా. కొంతమంది పాస్టర్లు కూడా భలే తెలివైన వాళ్ళండి, మైకులో చెప్పిస్తున్నారంట, ఫలానా శారమ్మ గారు 2 ఫ్యాన్లు తెచ్చదంట, రాసుకో. ఈలోపు మైకీగానే దూరం ఇది గేని అంటాడు, ఆమె 2 నాది 5 ఫ్యాన్లు రాసుకో. నాదెన్ని 5. ఇప్పుడు ఈయన 5 ఫ్యాన్లు అంటే ఆ లాస్ట్ వాడేం చేస్తాడు? శంకరు నాది 10 ఫ్యాన్లు రాసుకో. ఏమవుతుంది? రాను మనం కుడి చేతి వచ్చేది ఎడం చేతికి కూడా తెలియకూడదు. డబ్బా కోసం బోరం మోగించుకోవడానికి చేయకూడదు. మనం మీలో ఎంతోమంది చేశారు, మేము చెప్తున్నామా? కనీసం పేరు కూడా చెప్పమే. ఎందుకని? మీరు చేసినవి ఎవరికి తెలియాలి? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. పొగిడించుకోవడానికి చేయకూడదు. ఇప్పుడు ఈ వచ్చే వాళ్ళు పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని. అమ్మో మీరు అట్టమ్మా, చారమ్మ గారు ఇట్టమ్మా, అమ్మా పొగిడిన వరకు చాలపా, సైతానాత్మ పట్టింది ఏంది ఓవరకు పొగుడుతూ ఉంటావు నన్ను. యేసయ్యని సాతాండు దయ్యము పొగడాలని చూస్తే నోరు ముయ్యి అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. నోరు ముయ్యి, నువ్వు పరిశుద్ధుడివి, దేవుని కుమారుడివి అంటున్నాడు. అందుకని ఇలాంటి వాళ్ళ వల్ల కూడా భ్రష్టులు అయిపోతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడింది, ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగిన విశ్వాసములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చూడండి 4వ పాయింట్. చెడిన మనస్సు వలన సత్యాన్ని ఎదిరించడం వలన ఏమవుతున్నారంట? భ్రష్టులైపోతున్నారంట. చెడిన మనసు కలిగినప్పుడు
అప్రియదేని బిడ్డలారా, మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు తన ప్రజలని తెలుసుకున్నప్పుడు ఏదో ఒక విధముగా ఈ ఐగుప్తు బానిసత్వంలో నుండి వారిని నడిపించాలని ఆశపడుతున్నప్పుడు ఒక దినాన నా ప్రియదేని బిడ్డలారా, ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడును కొడుతున్నప్పుడు ఐగుప్తుని చంపేసి ఇసుకలో పూడ్చేసేసాడు. అదే విధముగా ఒక దినాన ఇద్దరు ఇశ్రాయేలీలే ఎంబ్రే అనేవారు ఇద్దరు పోట్లాడుకుంటున్నప్పుడు మోషే చూసి అంటాడు, మీరిద్దరు సహోదరులు కదా, ఒకే కులము గోత్రం కదా మీది, ఎందుకు పోట్లాడుకుంటున్నారు అన్నప్పుడు ఆ ఇద్దరు ఏమంటారు తెలుసా? హలో మోషే గారు, నువ్వు ఐగుప్తుని చంపి ఇసుకలో పూడ్చిన సంగతే మాకు తెలుసు, అట్టాగే మమ్మల్ని కూడా చంపుతావేంటి అన్నట్టుగా మాట్లాడారు. అంటే వాళ్ళకి మంచి చేయాలనుకొని వచ్చినటువంటి మోషేని వాళ్ళు ఏం చేశారు? ఎదిరించారంట. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, మంచి చేయటానికి ఎవరైనా మనకు మంచి సలహా ఇస్తే వాళ్ళని మనం ఎదిరించకూడదు, వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఏది మంచో ఏది చెడో గ్రహించకపోవటం కూడా భ్రష్టులు అయిపోతారు. మంచి చెప్పేవాడు, మీకు ఒక విషయం చెప్తానండి, అబద్ధము ఆరాధించబడి చివరికి అవమానించబడిద్ది. అబద్ధము ఆరాధించబడి చివరికి అవమానపరచబడిద్ది. కానీ నిజము అనుమానించబడి చివరికి ఆరాధించబడిద్ది. మీకు అర్థమైంది? ఇక్కడ అబద్ధము అభిమానించబడి చివరికి అవమానపరచబడిద్ది. నిజము ముందు అనుమానించబడి, ఇది నిజమా కాదా అనుమానించబడి లాస్ట్కి ఆరాధించబడిద్ది. అంటే ప్రజలు అబద్ధాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు. అందుకే వాక్యం చెప్తుంది అక్కడ ఏమని? వారు చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము, వాక్య సారాంశం సత్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యము సత్యము, వాక్య సారాంశం సత్యం. వాక్యం అనే సత్యము చెప్పటానికే నేను పుట్టి తిని అని ప్రభు వారు చెప్తున్నాడు. ఈ రోజున సత్యం అనే వెలుగులో ఎంతమంది నడుస్తున్నారు? సత్యం అనే వెలుగులో ఎంతమంది జీవితాలు పయనిస్తున్నాయి? వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. వాక్యం వెల్లడగుట తోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివినిచ్చును. నువ్వు ఏది చేయాలన్నా వాక్యపు వెలుగులో వెళ్ళాలి. సత్యములో అంటే వాక్యమే సత్యం గనుక సత్యములో నువ్వు నిలబడాలి. సత్యానికి విరోధమైన వాడెవడు? సాతానుడు. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. ఈరోజు వాక్యంలో ఎలా ఉందమ్మా అలా ఉందమ్మా అంటే, వాక్యంలో ఎలా ఉండేవాళ్ళండి, మేము అలా ఉండలేం. కానీ ఎవరిల్లు? భ్రష్టులు. సత్యాన్ని ఎదిరిస్తున్న వాళ్ళు ఎవరు? భ్రష్టులే. సత్యాన్ని ఎదిరించకూడదు మనం. అమ్మా ఇదిగో ఇలా ఉందమ్మా వాక్యంలో అంటే, అవునా అన్నయ్య, సరే అలాగే ఉంటాంలే అనాలి. వాక్యంలో అలా ఉంటే మాకెందుకు, మేము ఉండేది ఇంతే అన్నావా? నువ్వు సత్యాన్ని ఏం చేస్తున్నావు? ఎదిరిస్తున్నావు. సత్యాన్ని ఎదిరిస్తున్నావు. సత్య సంబంధివి కాదు, సత్యాన్ని ఎదిరిస్తున్నావు కనుక నీవు భ్రష్టుడవి, భ్రష్టురాలివి అంటున్నాడు. సత్యాన్ని ఎప్పుడు ఎదిరించకూడదు. బైబిల్ వాక్యములో నా ప్రియదేని బిడ్డలారా, సత్యాన్ని ఎదిరించి కొంతమంది అభివృద్ధి చెందారంట. మీకు డౌట్ రావచ్చు, అన్నయ్య సత్యాన్ని ఎదిరించినా అభివృద్ధి చెందుతారా అని. అడది ఈ కాలంలో చాలామంది సత్యములు లేని సేవకులు ఎంతమంది మాకు అభివృద్ధి అని ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి వాక్యాలు చెప్పమానండి, ఉంటారేమో విశ్వాసులు అక్కడ? నిజాలు చెప్పమానండి, ఉంటారేమో. అందుకని దానియేలు గ్రంథములో చాలామంది సత్యమును ఎదిరించి అభివృద్ధి చెందుతారంట. 8వ అధ్యాయం 12వ వాక్యం, అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలిపి చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి పొందెను. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తారా లేదా? డౌన్ అయిపోతున్నారు. ఇంకోసారి చెప్పండి గట్టిగా.
సత్యమును ఎదిరించుచు, చూడండి, సత్యమును ఎదిరించుచు ఇష్టానుసారంగా జరిగించి కూడా వాళ్ళు ఏమయ్యారంట? అందరు నాకెళ్ళి చూడండి, ఇక్కడ ఒక మర్మం చూసారా? సత్యమును ఎదిరించినా కూడా వాళ్ళు ఏమయ్యారు? అభివృద్ధి అయ్యారంట. ఇప్పుడు మీ కళ్ళు తెరవబడాలి, మీ కళ్ళు తెరవబడాలి. మీకేమనిపిస్తుంది? ఏదైతే ఎక్కువగా డెవలప్గా ఉంటుందో నిజంగా దేవుడు అక్కడ ఉన్నాడేమో, సత్యం అక్కడ ఉందేమో అనుకుంటారు. నో నో నో, సత్యము లేని చోటే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. తెలుసా మీకు? సత్యమున్న కాడ అభివృద్ధి. సత్యములో నడిచిన లాజరు రోగాల పాలయ్యాడు, ఒంటరి అయిపోయాడు, లాస్ట్కి ఒక నికృష్టమైన సావు, చచ్చిపోయాడు. కానీ అతను తీసుకెళ్ళటానికి దేవదూతలు వచ్చాయంట. కానీ సత్యాన్ని ఎదిరించినటువంటి ధనవంతుడు గొప్ప ధనవంతుడిగా పేరుగాంచాడు, కానీ చివరికి ఎక్కడికి వెళ్ళాడు? ఈ మర్మము పాతాళానికి వెళ్ళినప్పుడు అర్థమైంది అతనికి. ఈ రోజున సేవల విషయంలో కానీ భక్తి విషయంలో కానీ మీరు అనుకోవచ్చు, అన్నయ్య మనం ఇంత సత్యంగా ఎంత ఖచ్చితంగా ఉంటున్నాం, ఇంత గట్టిగా ఉంటున్నాం కదా, మనకేంటి అన్ని కష్టాలు శ్రమల బాధలు. అట్ట ఉండరు వాళ్ళు, కానీ వాళ్ళే బాగా డెవలప్ అవుతున్నారే అంటే ఏంటి? వాళ్ళ భూమి వరకే, సత్యములో లేరు, ఆయనను అభివృద్ధి కనపడిద్ది వాళ్ళకి. కొన్నిసార్లు లోకస్తులు మీకు కనబడినప్పుడు అనిపిస్తుంది, వాళ్ళ మందిరానికి రారు, ప్రార్థన చేయరు, పాడలేదు, అయినా వాళ్ళకి అభివృద్ధి అవుతున్నట్టుగా ఆ కోరిలలో మాకు అభివృద్ధి అవ్వట్లేదు అన్నయ్య, ప్రశ్న వస్తుంది. అవునా కదా? ఇక్కడ అదే అంటున్నాడు, సత్యాన్ని ఎదిరించిన వాళ్ళే డెవలప్ అవుతారంట. దాని స్తోత్రం కలుగునగాక. సత్యాన్ని ఎదిరించిన సేవకులే డెవలప్ అవుతారు, సత్యాన్ని ఎదిరించిన విశ్వాసులే డెవలప్ అవుతారు, సత్యాన్ని ఎదిరించిన సంఘాలే డెవలప్ అవుతాయి. కానీ అవి దేవుడు అంగీకరించే డెవలపా? దేవుడు అంగీకరించేదా? నీతి కొరకు నేను పరీక్షించబడగా ఏలన పాలైతి నీ తోలనాడిరే నన్ను. సత్యము చెబితే కరువు, సత్యము చెబితే డబ్బు ఉండదు, సత్యం చెబితే తినటానికి బొవ్వ కూడా ఉండదు కొన్నిసార్లు. ఏం చెబితే లేకపోయినా పర్వాలేదు, సత్యవంతుడైన దేవుడు మనతో ఉంటాడు. వాక్యం చెప్తుంది, సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారంగా ప్రవర్తించి వాడేమయ్యాడంట? అభివృద్ధి చెందాడంట. ఈ మధ్య విశ్వాసులు కూడా, ఆ సేవకులు కూడా సముద్రంలో ఉండి, ఇప్పుడు బర్నబాసన సముద్రానికి వెళ్ళి వలేసి చేపలు పట్టుకొచ్చావు. నువ్వు ఎంత కష్టం ఉంటుంది సముద్రంలోకి పోయి పట్టకు రావాలంటే? కష్టమా కదా? పట్టకు వచ్చి ఆడ బుట్టలో వేసావు. ఈలోపు ఏం జరిగింది? చిన్నబాబు వచ్చి నువ్వేం సముద్రంలో వలేస్తే అతనేమో నీ బుట్టలో గాలం వేస్తున్నాడు. ఎక్కడ వేస్తున్నాడు గాలం? మీకు అర్థమైందా? కష్టపడి రక్షిస్తున్న సేవకులు వేరు, ఆ విశ్వాసులకు మాయ మాటలు చెప్పి మా సంఘానికి రాండి అని తీసుకెళ్లే వాళ్ళు ఏదో ఒక ప్రలోభ పెట్టి. ఈ తేడా అర్థమైందా మీకు? కానీ పడ్డోడికి పడినట్టే ప్రతిఫలం ఉంటుంది. ఎట్టో చెప్తానండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక రాజుగారి దగ్గరికి, ఆయనకి ఏదన్నా ఫంక్షన్ ఏదో మొత్తానికి శుభకార్యం జరుగుతున్నప్పుడు అందరి బహుమతులు తీసుకెళ్తే ఒక అతను ఒక పాత సొక్కాని తీసుకెళ్ళి బహుమతి ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే అదంతా పాత సొక్క. ఈ మిగతా వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లన్నీ కొత్త సొక్కాలు. ఈ పాత సొక్కాకి వెళ్ళి ఎక్కువ విలువ ఉంటుందా, కొత్త సొక్కాకి వెళ్ళి ఎక్కువ విలువ ఉంటుంది? చెప్పండి. కొత్త సొక్కాకే ఎక్కువ విలువ ఉంటుంది. అట్టాగే సేవకులకు కూడా పాత విశ్వాసులను తీసుకొచ్చే కంటే కొత్త విశ్వాసులను మందిరాన్ని నడిపిస్తేనే దేవుని దగ్గర ఎక్కువ విలువ ఉంటుంది. మీకు అర్థమైందా? ఆ చర్చిలకి పోయే వాళ్ళని మా కాడికి రండి అని అనొద్దు. అసలు యేసయ్య అంటేనే తెలియని వాళ్ళు, రక్షణ అంటే తెలియనటువంటి వాళ్ళని తీసుకురండి మందిరానికి. రేపు వాళ్ళ వల్ల మనకి మంచి బహుమతులు ఉంటాయి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఈ రోజున మాయ మాటలు చెప్పి జనం లాగాలని చూస్తున్నారు. నిజంగా వాళ్ళు ఏమన్నా వెళ్ళి వీధి సువార్తలు చెప్పారా? వాళ్ళు ఏమన్నా వెళ్ళి
ప్రభుని ప్రకటించారా? వాళ్ళు ఏమన్నా వెళ్ళి తినక పరిచర్య చేశారా? నేను చెప్పగలుగుతున్నా, నా విశ్వాసులు మిమ్మల్ని అందరినీ నేను తినక మీకు వాక్యం చెప్పి రక్షించా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని విలువైన సంపదగా ఎంచుకుంటున్నాం మేము. మాయ మాటలు చెప్పి లాక్కోలేక కాదు. మాయ మాటలు చెప్పి లాక్కుంటే ఈ పాత వస్త్రం తీసుకెళ్ళినప్పుడు రాజు దగ్గర ఏ విధముగా గౌరవం లేదో అదే విధముగా ఈ పాత అక్కడ ఇక్కడ వాళ్ళని మాయ మాటలు చెప్పి తీసుకెళ్తే ఇదే గది పట్టిద్ది. మా దగ్గరికి మా అన్న దగ్గరికి లక్షల మంది వస్తున్నారు, కోట్ల మంది ఎందుకు వస్తున్నారు చెప్పాలా? అసలు చెప్పాలా? వాక్యం వినడానికి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? తిరణాలకు పోయినట్టే. దేనికి పోయినట్టు? వాళ్ళందరినీ ఎవరో ఈ మధ్య ఒక అతను సంగీతం ప్లే చేసి ఒక బ్రదర్ అంటున్నాడు, మీ ప్రసంగాలు 4 ప్రసంగాలు మా సంఘంలో పడ్డాయా? సగానికి కాదు 70% ఫినిష్ అన్నా అంటున్నాడు. దేని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే సత్యము చెప్పట్లా, ప్రజలకేం చెప్పట్లా? సత్యము చెప్పట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. 5వ పాయింట్, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అసహ్యులు అవిధేయులు అంట. చూడండి, ఎవరు భ్రష్టు పడుతున్నారు? అసహ్యమైన పనులు చేసేవాళ్ళు. అలాగే అవిధేయులు అంటున్నాడు. క్రీస్తు స్వరానికి లోబడుతున్నావా? ఆయన మాటకు విధేయత చూపుతున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? సేవకులకు లోబడుతున్నావా? బిడ్డ, ఆ విధముగా లోబడే మనసు నీకు లేకపోతే భ్రష్టులైపోతారని వాక్యం చలవిస్తుంది. అసహ్యమైన పనులు మనం చేయకూడదంట. అసహ్యం అంటే ఏంటి? గర్వమైన దృష్టికి అసహ్యం, అహంకారమైన దృష్టికి అసహ్యం. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని విడాకులు ఇస్తారు, అది అసహ్యమైన క్రియ దేవునికి. ఈ అసహ్యమైన వారందరూ కూడా ప్రకటన గ్రంథం 21:8 రాయబడింది ఏమని? పిరికివారును అసహ్యులు, వీళ్ళందరూ అగ్నిగుండంలో పడిపోతారంట. అసహ్యమైన కార్యములు చేయకుండా చాలా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. గర్వము, అహంకారం ఇవన్నీ కూడా దేవునికి అసహ్యం. అబద్ధాలు, కొండాలు ఇవన్నీ దేవుని దృష్టికి అసహ్యం. తర్వాత 6 ఏమని రాయబడింది? 6వ పాయింట్, దురాశల్ని అనుసరించుట వలన భ్రష్టులవుతున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 1:4 రాయబడింది, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దాని స్తోత్రం కలుగును గాక. 6వ పాయింట్, దురాశలు అనుసరించడం వలన మంచి ఆశలు ఉంటాయి, చెడ్డ ఆశలు ఉంటాయి. దురాశలు అంటే ఏంటి? ఒక ఆడ మనిషిని అక్క, చెల్లి, తల్లిలాగా చూడొచ్చు, వేరే చెడిపోయిన ఆలోచనతో చూడొచ్చు. ఒక పురుషుణ్ణి అన్న, తమ్ముడు, తండ్రి అనే ఆలోచనతో చూడొచ్చు, ఇంకొక ఆలోచనతో కూడా చూడొచ్చు. ఇప్పుడు చెడు ఆలోచనతో చూస్తే దాన్ని దురాశ అంటారు, చెడ్డ ఆశ. ఈ దురాశల వలన కూడా చాలామంది ఏమవుతున్నారు? భ్రష్టు పట్టిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరగా ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2:19 రాయబడింది, జయింపబడేవారు అంటే కొన్నిటిని జయించలేని వారు, పాపమును, శాపమును, లోకమును, సాతాన్ని జయించినటువంటి వారు భ్రష్టులు అవుతారని పేతురు రాసిన 2వ పత్రిక 2:19 రాయబడింది. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము జయించే విధముగా ఉండాలి. కొంతమంది వాళ్ళే భ్రష్టులై ఉండి, భ్రష్టత్వానికి దాసులమై ఉండి అనేక మందిని విడుదల అంటే విడిపించాలని, స్వతంత్రత కలుగు చేయాలని ప్రయత్నం చేస్తారంట. ఇప్పుడు నీవు లోపాలు కలిగి అనేక మందిని ఎలా ఆ లోపాల నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావు? వాళ్ళని తీసుకురావాలంటే ముందు నువ్వు సరిగా ఉండాలి, నీవు సరిచేయబడాలి, నువ్వు కరెక్ట్గా ఉండి ఇతరులకు చెప్పాలి. నువ్వు సరి లేకుండా రాండి యేసయ్యని నమ్మండి, ఇదిగో అట్లా ఇట్లా అని చెప్పావనుకో, దేవుడు అంటాడు, అరే బాబు ముందు నువ్వు సరి చేసుకోరా,
వాళ్ళ తర్వాత సరిచేద్దు కానీ ముందు నువ్వు బాగుండరా, వాళ్ళని బాగుపరుద్దు కానీ అంటాడు దేవుడు. దాని స్తోత్రం కలుగునుగాక. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అంటున్నాడు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. జయ జీవితం నాకు కావాలి. ఒకసారి చెప్పండి అన్నమాట అందరూ, జయ జీవితము నాకు కావాలి, జయ జీవితము కావాలి. ఇదిగో ఇలాంటి భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడు. ఇలాంటి భ్రష్టు పట్టినటువంటి వారిని, ఏశావు లాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 3:22 అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేస్తాను. చూసారా, భ్రష్టత్వములో దిగిపోయిన వారు, భ్రష్టులైన వారు, భ్రష్టత్వములోనికి జారిపోయిన వారిని దేవుడు పిలుస్తున్నాడు. రండి భ్రష్టులైన వారులారా, తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఏ విషయంలో మీరు భ్రష్టులైపోయారు? దేవునికి మీ మనసులో చోటివ్వక భ్రష్టులైపోయారా? దురాశలను అనుసరించడం వలన భ్రష్టులయ్యారా? దయ్యపు బోధన యందు లక్ష్యముంచడం వలన మీరు భ్రష్టులయ్యారా? సత్యాన్ని ఎదిరించడం వల్ల మీరు భ్రష్టులయ్యారా? ఎందుకు మీరు భ్రష్టులయ్యారు? ఒకవేళ భ్రష్టత్వంలో వెళ్ళిపోయిన మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? బాగు చేస్తాను. ఈ భ్రష్టత్వమును నా ప్రియ దేవుని బిడ్డలారా, భ్రష్టత్వం కమ్ముకొనకుండా భ్రష్టుడనై పోదునేమో అని ఒక భయముతో పౌలు అంటున్నాడు, నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నాను? నలగొట్టుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరు పైకి లేచి నిలబడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యంలో అంటున్నాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను. చూడండి, భ్రష్టులము కాకుండానట్లు మన శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. మోకాళ్ళు ఉంచి నలగొట్టుకోవాలి, ఉపవాసాలుని నలగొట్టుకోవాలి, వాక్యము చేత నలగొట్టుకోవాలి. అయ్యో ప్రభువా, నేను భ్రష్టుని కాకూడదు. అయ్యో ప్రభువా, నేను భ్రష్టుని కాకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను భ్రష్టుని కాకూడదు నాయన. నాలో ఏ భ్రష్టత్వం ఉన్నా తీసివేయి ప్రభా. నాలో ఏ భ్రష్టత్వం ఉన్నా తీసివేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రియ దేవుని సంగమా, భ్రష్టత్వం నుండి విడుదల పొందటానికి నీకు ఆశ ఉంటే, నీ విశ్వాసం ఏమైనా భ్రష్టు పట్టిందా? నీ ఆత్మీయత ఏమైనా భ్రష్టు పట్టిందా? హల్లెలూయా. భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. స్తోత్రం. పౌలు అంటున్నాడు కదా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోదునేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ప్రార్థన చేయండి, నాలో ఏ భ్రష్టత్వము ఉండకూడదయ్యా. అంత్య దినములలో భ్రష్టత్వము సంభవించునని నీ లేఖనములు సెలవిస్తున్నాయి ప్రభువా. అయ్యా, నా మనసులో నీకు చోటుండును గాక, నేను సత్యాన్ని అనుసరించుదును గాక, అసహ్యమైన పనులు చేయకుందును గాక, నీ దృష్టిలో అవిధేయురాలుగా బ్రతకుందును గాక, భ్రష్టత్వం నన్ను ఆవరించకుండును గాక, సత్యములో నేను కొనసాగుదును గాక. ప్రభువా నీకు స్తోత్రం.